సినిమా జీవితాలపై వైవిఎస్ ఓపెన్ లెటర్. కొంతకాలంగా దర్శకుడు వైవిఎస్ చౌదరి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రేయ్ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన మరో మూవీ చేయలేదు. రీసెంట్గా వైవిఎస్ మరో లవ్ స్టోరీ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన వార్తల్లో నిలిచాడు ఒక లేఖ రూపంలో. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన సినిమా వాళ్ళ జీవితాలను అద్దాల మేడ జీవితాలతో పోల్చాడు. మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే. మేము కొంచెం చేసినా అతిశయమే, కొంచెమే చేసినా అతిశయమే. అసలు మేమేం చేసినా చెయ్యకున్నా ప్రతి వాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే స్పందిస్తూనే ఉంటాం. ప్రతి శుక్రవారం మా జీవన రేఖలు, జీవన సూత్రాలు, మా జీవిత గమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతి సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటు పడ్డవాళ్ళం. ధైర్య సాహసాలను, కుట్రలు, కుతంత్రాలు రచించగల, ప్రదర్శించగల కథానాయకులం, ప్రతినాయకులం. దాన ధర్మాలు, త్యాగాలు చేయగల మానవతావాదులం. మంచి చెడులు, గెలుపు ఓటములు, పొగడ్తలు, ప్రశంసలు, నిందాపనిందలు మమ్మల్ని ఎప్పుడూ వెంటాడే నీడలాంటి నేస్తాలు. మేము అందరికీ కావలసిన వాళ్ళం, మా అవసరాలకు మాత్రం అందరికీ కాని వాళ్ళం. ఏ మాధ్యమాలకైనా, ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రథములం. అలా అని అలలాంటి వాళ్ళం మేము. అలలాగా నిశ్చితంగా, నిశ్చలంగా బతకడం చేత కాని వాళ్ళం, కానీ అలలాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్ళం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం, దేనికైనా వెనకాడని దమ్ము గలవాళ్ళం. ఎంతమంది ఎన్ని అన్నా అనుకున్నా కళ పట్ల, కళాకారుల పట్ల వ్యామోహాన్ని ఆపలేరు. కళాకారుల్లోని తృష్ణని తగ్గించలేరు. ప్రపంచం ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతుకుతుంది తప్ప గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపిక ఉండదు. భవిష్యత్తు గురించి బెంగపడే తీరిక ఉండదు. కాలప్రవాహంలో ఇప్పుడు సంచరిస్తున్న వార్తలన్నీ రేపటికి సర్దికూడు, ఎల్లుండికి విసిరేసిన విస్తరా క్లుప్తంగా. ఈ వర్తమానమంతా రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహార. ఎల్లుండికి అందరూ వదిలించుకుందామనే అశుద్ధం. ఇప్పుడు తెలుగు వెండి తెరపై కమ్మిన కారుమబ్బల గురించి నా ఈ గోడు మీ అందరికీ అర్థమై ఉంటుందని ఆశిస్తూ వైవిఎస్ చౌదరి.